పంచాయతీలే దేశానికి పట్టుగొమ్మలని, వాటి అభివృద్ధే ధ్యేయంగా స్వర్ణ గ్రామ సభల పేరుతో జిల్లాల్లో 912 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సదస్సులు నిర్వహించి ఉపాధి హామీ ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధిపై ప్రజలతో తీర్మానాలు చేయిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. డ్రైన్ లేని, సిమెంట్ రోడ్డు లేని గ్రామాలను 2 ఏళ్లలోనే తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ గ్రామ పంచాయతీలో ఉదయం జరిగిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై రచ్చబండ వద్ద మాట్లాడారు. సానివాడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో గ్రామ స్వరాజ్య స్థాపనకు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, అలాగే గ్రామ సభల నిర్వహణతో స్థానిక సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి ఈ సభలు దోహదపడతాయని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ తెలిపారు. ప్రస్తుతం నిర్దేశించిన 4 అంశాలపై చర్చించి గ్రామ నిర్మాణంతో గ్రామ వికాసం దిశగా అడుగులు వేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ గ్రామ సమస్యలు నమోదు చేసుకోవాలని, ప్రజలు చెయ్యి కలిపి గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.